ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. యేసుతో నడవండి ఉదయకాలమే కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు కొండ మీద ప్రసంగంలో ప్రజలు అనేకులు దేవుడు చేసిన అద్భుతములకు, సూచక క్రియలకు మరి ఆయన యొక్క దేవుడు చేసిన కాలినడకన అనేకులను మరి దేవుడి యొద్దకు తండ్రి యొద్దకు నడిపించే విధానంలో ప్రభువు కాలినడకన సముద్ర ప్రాంతాలలో తిరుగుతూ పరిచర్య చేస్తున్న సమయంలో అనేకులు కదిలించబడి దేవుని వైపుకు వస్తున్న సమయంలో దేవుడు కొండ మీద కూర్చొని ప్రసంగిస్తున్నారు. మొట్టమొదటిగా ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ప్రకటిస్తున్నారంటే నిజంగా దేవుడు ఈ కొండ మీద ప్రసంగంలో ఎవరైతే ఆత్మలో దీనత్వం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలను పాటించాలి. వాటికంటే మరీ ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న ఈ మరి దేవుడు ప్రకటించిన ఈ వాక్యాలను కూడా మనము తప్పకుండా పాటించాలి. దీనత్వం కలిగి ఉండాలి. మన హృదయంలో దీనత్వంతో నింపబడినప్పుడు మన మాట తీరులో, మన ప్రవర్తనలో ప్రతి విషయంలో దీనత్వం అనేది కనిపించాలి. హృదయంలో ఉంటుంది దీనత్వం. కాబట్టి హృదయంలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది దీనత్వంతో. కాబట్టి దేవుడు దీనత్వం కలిగి ఉండమని ప్రభు మనకు చెప్తున్నారు. ఎప్పుడైతే మనము దీనత్వంతో కలిగి ఉంటామో అప్పుడు మనము ప్రభు యొక్క రాజ్యంని పరలోక రాజ్యంలో మనము చేరుకోగలుగుతాము అని ప్రభు చెప్పడం జరుగుతుంది. అసలు దీనత్వం అంటే ఎలా ఉంటుంది మన జీవితంలో అంటే పరిసయ్యుని సుంకరిని మనము చూసుకున్నట్లయితే పరిసయ్యుడు మరి అంటున్నాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభువా, నేను ప్రార్థిస్తాను. ఇతర చోరులు అన్యాయస్తుల వల్లే నేను లేను. ఈ సుంకరి ఉన్నాడు. ఈ సుంకరిలాగా కూడా నేను జీవించట్లేదు. నేను చాలా ప్రార్థిస్తూ మరి అన్ని పాటిస్తూ జీవిస్తున్నానని తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు హెచ్చింపు అనేది ఆ ప్రార్థనలో కనపడ్డప్పుడు దేవుడు ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థనను త్రోసివేయడం జరిగింది. సుంకర్ అంటున్నాడు, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, నేను పాపినని దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆ సుంకరి యొక్క ప్రార్థన ఆ తగ్గింపుతనంతో, ఆ దీనత్వంతో ఉన్న ఆ ప్రార్థన అంగీకరించబడింది. అంటే పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో ఈ సుంకరి పాపాత్ముడని, ఇతరులకు అన్యాయం చేశాడని అక్కడ రాయబడి లేదు. కానీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆత్మలో దీనత్వం కలిగి ప్రభు యొద్ద తనను తాను పరీక్షించుకున్నప్పుడు తన స్థితిని గ్రహించి ప్రభు యొక్క కృపను పొందుకున్నాడు ఈ సుంకరి. అలాగే మనము కూడా మన జీవితంలో మన మంచితనము, మన నీతి క్రియలు అవన్నీ ఎందుకు పనికిరావు, అవి మురికి గుడ్డలు లాంటివి. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకునే ప్రార్థనలు కానీ మన మాట తీరులో కానీ మన జీవితంలో హెచ్చింపుతనాన్ని లేకుండా మనము ఈ సుంకరి వలె దీనత్వం కలిగి ఉన్నప్పుడు ప్రభు అలాంటి వ్యక్తులను కనికరించి కృప చూపించే దేవుడు. ముఖ్యంగా అదే చదువుకుంటూ మనం వెళ్ళినప్పుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని రాయబడింది. ఎప్పుడైతే దీనత్వంతో, తగ్గింపుతనంతో మన జీవితంలో ముందుకు వెళ్తామో అలాంటి వారిని దేవుడే తగిన సమయమందు హెచ్చిస్తాడు. కాబట్టి మనను మనం ఏనాటికి హెచ్చించుకోవడానికి కానీ దీనత్వం లేకుండా జీవించడం దేవుడికి చిత్తంలో లేదు. ఎప్పుడైతే మనం దీనత్వంతో కలిగి ఉంటామో అది ప్రభుకి ఇష్టమైన గుణము. అంతేకాదు దీనత్వం కలిగిన వారు పరలోక రాజ్యంలో స్వాతంత్రించుకుంటారు. అందుకే ఆ సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. కాబట్టి దీనత్వంగా మనం ఉంటూ ప్రభు యొక్క కృపను పొందుకుంటూ మన జీవితంలో ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క గుణగణాలను ధరించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితము, మన కుటుంబము దేవుడి యొక్క కృపను పొందుకోవడమే కాకుండా పరలోక రాజ్యంలో కూడా మనం అర్హత సాధిస్తాము. కాబట్టి సుంకరిలాగా
అలాగ దీనత్వం కలిగి మరి ఆ ప్రతి నిత్యము తగ్గింపుతనంతో మరి మీరు ముందుకు వెళ్ళాలి. మరి ఆ దీనత్వం లేనప్పుడు ప్రభు యొద్ద ప్రార్థించి పొందుకొని ముందుకు వెళ్ళడము, అది మన విశ్వాస జీవితానికి ఎంతైనా మేలు. ఈ వాక్యము మీ వినికిలో దీవించబడాలని కోరుకుంటున్నాను. ఆమేన్.